పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం మార్చి 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తులారాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి రాశి ఫలితాలు ఈ విశ్వావసునామ సంవత్సరంలో చెప్పుకుంటున్నటువంటి చివరి 10 రోజుల ఫలితాలు. ఈ 10 రోజుల రాశి ఫలితాలు అయిపోయిన తర్వాత మరలా మనం కొత్తగా పరాభవనామ సంవత్సరంతో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అంటే పరాభవనామ సంవత్సరానికి సంబంధించిన రాశి ఫలాలు చెప్పుకుంటాం. మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితులు కనుక మనం పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఎలా ఉంటుందంటే, అసలు 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ 10 రోజుల పాటు ఆకాశంలో జరిగేటటువంటి గ్రహ విన్యాసాలు అత్యంత శక్తివంతమైనవిగా ఉన్నాయి. ముఖ్యంగా కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి గ్రహకూటమి మరియు మీనరాశిలో ప్రవేశిస్తున్నటువంటి రవి, ఇది వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పెను మార్పులకు నాంది పలికే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ 10 రోజుల్లో గ్రహస్థితులను వ్యక్తిగత జీవితాలపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక్కసారి ఆ గ్రహాలు ఉన్నటువంటి స్థానాలను కనుక మనం పరిశీలించినట్లయితే కుంభరాశిలో చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం, అంటే కుంభరాశిలో మనకి కుజరాహువులతో పాటు అంటే మనకు 14వ తేదీ రాత్రి వరకు రవి కూడా కుంభరాశిలోనే ఉంటాడు. అంటే రవి, రాహువు, కుజుడు, బుధుడు కలిసి చాతుర్గ్రహ కూటమి. 15వ తేదీ తర్వాత నుంచి కూడా మీనరాశిలో చాతుర్గ్రహ కూటమి. అలానే 16వ తేదీ సాయంత్రం నుంచి కూడా కుంభరాశిలోనే చాతుర్గ్రహ కూటమి, అంటే చంద్రుడితో కలిసినటువంటి చాతుర్గ్రహ కూటమి. ఈ చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత ఇది సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చినప్పటికీ సామాజికంగా కొంత అశాంతిని కలిగించేట అవకాశం కూడా ఉంది. ప్రధానంగా మార్చి 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు చంద్రుడు కూడా ఈ చాతుర్గ్రహ కూటమిలో ఉంటున్నటువంటి కారణం చేత భావోద్వేగాలు ఉవ్వెత్తున ఎగిసిపడే అవకాశాలు కూడా ఉంటాయి, ఎగిసిపడతాయి. అంటే తొందరపాటు నిర్ణయాలు అనేటటువంటివి కొంచెం ఇబ్బందికరంగా, ప్రాణ సంకటంగా కూడా మారతాయి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అలానే రవి కూడా మీనరాశిలోకి 14వ తేదీ రాత్రికి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే రవి మీనరాశిలోకి ప్రవేశిస్తాడో ఆల్రెడీ అక్కడ శని భగవానుడు కూడా ఉన్నాడు. అంటే 15వ తేదీ నుంచి రవి శని గ్రహాలు కలుస్తున్నటువంటి కారణం చేత, రవి శని శుక్రుడు కలుస్తున్నటువంటి కారణం చేత పితృకారకుడైన రవి, కర్మకారకుడైన శని ఇక్కడ కలవటం వల్ల ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైనటువంటి మార్పులు కూడా వస్తాయి. అధికార ఒత్తిళ్లు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇక గురుడి యొక్క ప్రభావం అయితే రాశివారికి బాగానే ఉంది, పెద్దగా ప్రతికూలతలు అయితే లేవు. కానీ ఈ తులారాశి వారికి డేవైజ్గా కనుక మనం పరిశీలించినట్లయితే ఈ 10 రోజులు కూడా అత్యంత కీలకమైనవిగా ఉండబోతున్నాయి. కారణం ఏమిటంటే, తులారాశికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి 6వ స్థానం అయినటువంటి ఉచ్చస్థానంలోనే సంచరిస్తున్నాడు. ఉచ్చస్థానంలో సంచరించేటప్పుడు భోగభాగ్యాలు అనేవి కలుగుతాయి సహజంగా. అంటే శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, భాగ్యస్థానంలో గురుడు యొక్క సంచారం అనేటటువంటి జీవితంలో ఇప్పటి వరకు చేయనటువంటి పనులతోటి కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నారు అని చెప్పాలి. ప్రధానంగా డేవైజ్గా కనుక పరిశీలించినట్లయితే 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ రాత్రి 9:59 వరకు ఉండేటటువంటి సమయంలో తులారాశి వారికి ద్వితీయ స్థానము, ధనస్థానము, కుటుంబ స్థానమైనటువంటి 2వ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం జరగడం అనేటటువంటి ఒక రకంగా లాభం ఉంటుంది. కుటుంబ పరంగా తీసుకుంటే చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ అవి సద్దుమణుగుతాయి. మీ మాట తీరుతో ఎదుటివారిని బ్రహ్మాండంగా ఆకట్టుకోగలుగుతారు. 11వ తేదీ రాత్రి 9:59 నుంచి 14వ తేదీ ఉదయం 9:31 వరకు ఉండేటటువంటి సమయంలో తృతీయ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ధైర్య సాహసాలు పెరుగుతాయి. సాహసోపేతమైనటువంటి అడుగులు పడుతూ ఉంటాయి. చిన్నపాటి ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. సోదర సోదరీమణుల నుంచి సంపూర్ణమైన సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. మీరు తీసుకునేటటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలు కలిగించే అవకాశాలు ఉంటాయి.
14వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ సాయంత్రం 6:09 వరకు ఉండేటటువంటి సమయంలో చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత గృహ వాతావరణం కొంతవరకు ప్రశాంతంగా ఉంటుంది. ఈ 16వ తేదీ నుంచే తులారాశి వారికి పంచమ స్థానమైనటువంటి కుంభరాశిలోనే చాతుర్గ్రహ కూటమి కూడా ఏర్పడుతున్నది. ఈ చాతుర్గ్రహ కూటమిలో అంటే చంద్రుడితో కలిసినటువంటి చాతుర్గ్రహ కూటమిలో తల్లి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాహన సుఖం, కొత్త వస్తువులు కొనుగోలుకు అవకాశం ఉంటుంది. అయితే వృత్తిపరంగా కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. 16వ తేదీ సాయంత్రం 6:09 నుంచి 18వ తేదీ రాత్రి 11:32 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది చాలా అలర్ట్గా ఉండవలసినటువంటి సమయం. ఎందుకంటే తులారాశి వారికి ఈ సమయంలో చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయాన్ని కనుక తీసుకుంటే గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి వారు జాగ్రత్తలు పాటించాలి. షేర్ మార్కెట్లో ఊహాజనితమైనటువంటి పెట్టుబడులు పెట్టకూడదు. అనవసరమైనటువంటి వ్యవహారాల్లో గొడవల్లో తలదూర్చకూడదు. అన్నిటికంటే ప్రధానంగా స్థిరమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే విపరీతమైనటువంటి ప్రతికూలతలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. ఇక 18వ తేదీ రాత్రి నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఈ రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల అనుకూలతలు ఉంటాయి. కానీ శని శుక్ర గ్రహాల యొక్క కలయికతో కొంత అప్రమత్తంగా ఉండటం అవసరం. ముఖ్యంగా కీళ్ల నొప్పులు కానీ చర్మ సంబంధిత వ్యాధులు కానీ ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. కానీ మానసిక ప్రశాంతత కోసం ఖచ్చితంగా దైవ దర్శనం చేసుకోవటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. మరి అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది, వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది, వ్యవసాయదారులకు ఎలా ఉంటుంది, మొత్తం మీద ఎలా ఉంటుందంటే మీ అన్ని రంగాల వారిని ఫస్ట్ ఉద్యోగస్తులు కనుక పరిశీలించినట్టయితే మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. అయితే ఆఫీస్ రాజకీయాలకు చాలా వరకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారస్తులు 16వ తేదీ నుంచి 18వ తేదీ మధ్య కొత్త డీల్స్ అనేవి కుదుర్చుకోకుండా ఉండటం చాలా మంచిది. పాత బకాయిలు ఖచ్చితంగా వసూలు అవుతాయి. విద్యార్థులకు గురు దృష్టి యొక్క ప్రభావం కారణంగా చదువుపై ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా విజయం మీ వైపే ఉంటుంది అని చెప్పాలి. మహిళలు కనుక పరిశీలిస్తే మానసికంగా ఆందోళన ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల యొక్క అండదండలు బాగా లభిస్తూ ఉంటాయి. ఇంకా ఇక్కడ తులారాశిలో జన్మించినటువంటి మహిళలు ఖచ్చితంగా బంగారు ఆభరణాలు కొనేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ అయితే కొన్ని పరిహారాలు కూడా ఏమిటంటే తులారాశి వారు శుక్రవారం రోజున మహాలక్ష్మి అష్టకం పఠించడం వలన, చదువుకోవటం వలన ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ కుంభరాశిలో సంచరించేటటువంటి గ్రహాల కూటమి వలన కలిగేటటువంటి దోష నివారణకు మంగళవారం రోజు, అంటే దోష నివారణ కలగాలంటే మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా మంచిది. అలానే ఈ రవిశని గ్రహాల యొక్క ప్రభావం, రవిశని గ్రహాలు రెండూ కూడా శత్రుగ్రహాలు, తండ్రి కొడుకులు అయినప్పటికీ జ్యోతిష శాస్త్రపరంగా శత్రుగ్రహాలు. ఈ శని ప్రభావం తగ్గడానికి శివాలయంలో నువ్వులు నూనెతో దీపం వెలిగించి పేదల కనుక అన్నదానం చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.